వద్దు. ఓ బాబా, ఆహా అలా వేసుకోవాలా? ఇంటికి వెళ్ళాక బావలతో ఆడుతురు కానీ ఇక్కడ జాగ్రత్తగా చేతులు వాడకుండా ఆడండి. సారీ అక్కర్లేదు, పర్లేదమ్మా. చేతులకి చేతులకి. పెళ్లిలో కూడా ఇలా అయ్యో. ఓకే అయినా చేతులు పెట్టొద్దు. బంగారం ఓకే అయినా. గేమ్ అంతా అయ్యాక మా సిస్టర్లు జుట్టు చూడాలి. బావలు చూస్తే భయపడతారేమో. జస్ట్ 59 seconds లో కంప్లీట్ చేశారు. భలే ఉన్నారండి. ఒకసారి పోజ్ పెట్టండి ఇలా. బావగారు ఈ ఫోటో తీసుకొని మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అసలు మీ వైపు దెయ్యాలే రావు అసలు. ఆల్రెడీ ఈరోజు ఓషియంలో మనం ఆడుతున్నాం దండలతో ధనాధన్ అనే ఆట. ఫస్ట్ బ్యాచ్ 59 seconds లో కంప్లీట్ చేశారు. అది టార్గెట్. దానికంటే తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేయాలి. చేతులు వాడకూడదు. 3, 2, 1 గో. చేతులు బ్యాక్ పెట్టండి మీరు. వీళ్ళకి వెన్నతో పెట్టిన విజయలా ఉంది. అది సూపరు. చేతులు పెట్టారా? ఇప్పుడు పెట్టలేదులేండి. ఇంకా పెట్టకండి చేతులు, టైం వేస్ట్. ఇంకా కిందకి. వేసండి 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 వేసండి. ఫార్టీ 49 seconds లో కంప్లీట్ చేశారు. 10 seconds కంటే ఎర్లీగా. ఆల్ రైట్, ఈరోజు ఓషియంలో మనం ఆడుతున్నాం దండలతో ధనాధన్ అనే ఆట. సో ఆడడానికి థర్డ్ టీం రెడీగా ఉన్నారు. 49 కంటే తక్కువలో ఆడాలి మనం. 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ గా మీరు చేతులు వాడొద్దు. అది అలా అప్పుడప్పుడు డిమ్కి డిమ్కి గుద్దుకోవాలి. తర్వాత మళ్ళీ గుద్దేసుకోండి, మళ్ళీ అయితే కొమ్మలు వస్తాయి. చేతులు వాడితే నాకు చెప్పండి. బో 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 వేసేసుకోండి, వేసుకోండి. ఒక 10 దండలు పెట్టాల్సింది అసలు. సూపర్. 44 seconds లో కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఈరోజు ఓషియంలో మనం ఆడాం దండలతో ధనాధన్ అనే ఆట. అందరూ సూపర్ గా ఆడారు. అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. బట్ గేమ్ ఈజ్ గేమ్ కాబట్టి టైం డ్యూరేషన్ లో అందరికంటే తక్కువ టైంలో గేమ్ కంప్లీట్ చేసి విన్నర్స్ గా నిలిచారు. థర్డ్ బ్యాచ్ సోను, సృజన, శరణ్య అండ్ రాణి. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి మా. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జెమిని కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు రమ్య గారు. రమ్య గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. మనం అందరం ఒకసారి కలిసామనుకోండి ప్రశాంతంగా ఉంటది. మనసులో ఏదన్నా బాధ ఉన్నా చెప్పాలి అనిపిస్తుంది. కొంచెం రిలీఫ్ గా ఉంటది షేర్ చేసుకుంటే. సో అందుకే వచ్చారు కాబట్టి ఏం జరిగింది చెప్పండి. మా తాతగారు గవర్నమెంట్ టీచర్. అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఉండేవారు. తనకేమో క్యాన్సర్ వల్ల చనిపోయారనమాట. తను డాక్టర్ చేస్తున్నప్పుడు. దాంతో మా అమ్మమ్మ గారు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. తాతయ్య గారికి ఎంతమంది పిల్లలు మొత్తం? తాతగారికి 2 కూతుళ్ళు 1 కొడుకు.
మీరు కూతురా? పెద్ద కూతురునండి నేను. సో మీరు కాకుండా అంటే మీ మదర్ కాకుండా ఇంకో కూతురు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి చనిపోయారు. ఇప్పుడు రెండో అబ్బాయి కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయారు అనమాట. ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆవిడకి క్యాన్సర్ తోనే. ఫస్ట్ పుట్టినప్పుడు ఒక అబ్బాయి చనిపోయారు, తర్వాత క్యాన్సర్ వచ్చి డాక్టర్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ లో డాక్టర్ చదువుతున్న స్టూడెంట్ కి క్యాన్సర్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. క్యాన్సర్ అయిందని తెలిసిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ అది ఏం చేపించలేదు? అవ్వలేదండి, చాలా స్టేజ్ 4 క్యాన్సర్ అది. తెలియడంతో అడ్వాన్స్ స్టేజ్ లో తెలిసింది మనకి. సో దాంతో ఆవిడ చాలా అలా ఏడుస్తూ ఉన్నారని చెప్పి మా అమ్మగారేమో, నేను 3 ఏళ్లప్పుడే మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టారండి. కొంచెం ఆవిడ డైవర్ట్ అవుతారని చెప్పి. నిజంగా మా అమ్మగారిది మా నాన్నగారిది చాలా త్యాగం. ఎవ్వరూ పిల్లల్ని అలా విడిచిపెట్టరు ఆ ఏజ్ లోని. నేను వచ్చేసానని చెప్పి నా వెనకతను మా తమ్ముడు కూడా వచ్చేసాడండి. మేమిద్దరం మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాము. నా పెళ్ళైన తర్వాత ఆవిడేమో కొన్నాళ్ళకి ఒక 2-3 ఏళ్ళకి తను పిచ్చావిడ అయిపోయారండి. ఏమీ గుర్తులేదు అసలు. అంటే ఇవన్నీ తలుచుకొని నేను ఎప్పుడైతే వెళ్ళిపోయానో ఆవిడ నా గురించి ఇంకా బాధపడిపోతూ అలా మంచం పట్టేశారు అమ్మగారు. చివరికి ఏంటంటే పిల్లలు కూడా గుర్తులేరు. మా అమ్మ మా పిన్ని కూడా ఆవిడకి గుర్తులేరు. కేవలం రమ్య అన్న పేరు ఒక్కటే గుర్తుంది, ఎందుకంటే నన్ను అంతలా పెంచిన ఆవిడ. అదే టైంలోని నేను నా ఫ్రెండ్ మా అమ్మమ్మతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. మతిస్థిమితం లేకపోయింది, ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలోని నా ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి పేరు నార్లంక ధనలక్ష్మి అండి. తనేమో సాలూరులోని గర్ల్స్ హై స్కూల్లో చదువుకునే వాళ్ళం. మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరం కూడా మా అమ్మమ్మ గురించి చాలా సఫర్ అయ్యేవాళ్ళము. అలాంటిది ఆమె అడ్రస్ ఇప్పుడు నా దగ్గర లేదండి, తనది మిస్ అయిపోయింది. ఈవెన్ ఫేస్బుక్లో కూడా సెర్చ్ చేద్దామన్నా కూడా అమ్మాయిది దొరకటం లేదు. ఆ అమ్మాయి పేరు నార్లంక ధనలక్ష్మి. శ్రీకాకుళం మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది. సాలూరు గర్ల్స్ హై స్కూల్లో చదువుకుందండి. తను ప్రోగ్రామ్ చూసైనా సరే ఆ అమ్మాయి కలుస్తుందని నా చిన్న ఆశ. చిన్న ఆశ. ఎట్ ఏ టైం అమ్మమ్మని ఫ్రెండ్ని ఇద్దరిని మిస్ అయ్యాను. అది సాడ్ థింగే అది. కానీ మా అమ్మమ్మ మాత్రం నన్ను అమ్మలా చూసుకున్నారండి. మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా ఆమె రుణం తీర్చుకుంటాను. సో చివరి టైంలో అమ్మమ్మ దగ్గర ఉన్నారా మీరు? చివరి టైంలోని అంటే రోజు చూసేవాళ్ళం. వీడియో కాల్ ఇప్పుడు వచ్చింది కాబట్టి రోజు వీడియో కాల్ పెట్టి చూసేదాన్ని. అసలు అక్కడ మిరకిల్ ఏంటంటే ఆమె నన్ను చూస్తే చనిపోయారండి. కానీ మీరు వెళ్ళి దగ్గర ఉండలేకపోయాను. అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మగారు కూడా బాగలేదు. ఆమెకి ఆస్మా వచ్చేసింది, ఆమె బాగలేరు. ఎవరు మీ బ్రదర్ దగ్గర ఉంటారా, మీ దగ్గర ఉంటారా? అమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. అదే వాళ్ళ ఊర్లోనే ఉంటారు, వస్తూ ఉంటారు, మా దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు అమ్మా నాన్న. తమ్ముడు కూడా దగ్గర లేడు? తమ్ముడు మా పక్క వీధేనండి. సో అంటే మేబీ ఇప్పుడైనా అమ్మా నాన్నని మీరు కానీ తమ్ముడు కానీ తెచ్చి దగ్గర పెట్టుకుంటే వాళ్ళకు కూడా కొంచెం మీతో ఉన్న తృప్తి ఉంటుందండి. కానీ ఆయన రారు, ఊరు వదిలి రాను అంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు మీరే అప్పుడప్పుడు వెళ్ళి పాపం వాళ్ళ దగ్గర ఉండి, నా పిల్లలు నా దగ్గర ఉన్నారు అనే ఆనందం వాళ్ళకు ఉంటుంది. అండ్ డెఫినెట్ గా మీ ఫ్రెండ్ ఒకసారి పేరు చెప్పండి. నార్లంక ధనలక్ష్మి గారు, మేబీ మీరు ఈ షో చూస్తూ మీ ఫ్రెండ్ రమ్య గారిని మీరు గుర్తుపట్టి, సో మళ్ళీ మీరు ఇప్పుడైతే కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఈ ఫోన్లో వేయలేక ఫ్రెండ్స్ ని మిస్ అయ్యేవాళ్ళు, ఏదో లెటర్లు రాసేవాళ్ళు, అది ఉంటే అడ్రస్ వెళ్ళేది లేదా లేదు. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ కాబట్టి సో మీరు మీ ఫ్రెండ్ ని కలవాలి, మీరిద్దరు మళ్ళీ మాట్లాడుకోవాలని కోరుకుందాం.